హాయ్ అండి అందరికీ. నేనైతే జోషి వెంపపిల్లని. మా మమ్మీ వచ్చేసి పీతల కూర చేస్తుంది. ఎలా చేస్తుందో చూపిస్తాను, వినండి. ఈరోజు పీతల కూరకు వచ్చేసండి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే పీతలు తీసుకొని దాన్ని వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. అలాగే పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర తీసుకోవాలండి. తర్వాత చింతపండు తీసుకొని ఒకసారి కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి. పెట్టుకున్న దాని తర్వాత ఇసుక ఏమైనా వెళ్ళిపోతుంది కదా, తర్వాత నానబెట్టుకోవాలండి దాన్ని. తర్వాత ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి తీసుకోవాలండి. తీసుకుని వాటిని మిక్సీ పెట్టుకోవాలండి. మిక్సీ పెట్టేసుకోవాలి మెత్తగా. దాని తర్వాత కూర ఏ గిన్నెలో అయితే వండుకోవాలనుకుంటున్నామో ఆ కూర గిన్నెని స్టవ్ ఆన్ చేసుకుని గ్యాస్ మీద పెట్టుకోవాలండి. తర్వాత ఆ కూర దాకా వేడెక్కిన తర్వాత దాంట్లోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. నేను ఈ కూరకు కూడా నాన్ వెజ్ కాబట్టి నేను దీంట్లో కూడా వేరుశనగ నూనె తీసుకుంటున్నానండి. దానికి కూరకు సరిపడా. నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, అందుకని చెప్పేసి ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ వేసుకున్న తర్వాత అది కొంచెం వేడెక్కిన తర్వాత కరివేపాకు, జీలకర్ర వేసుకుంటున్నానండి. అవి కొంచెం చిటపట్లు తగ్గిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదండి, అల్లం, వెల్లుల్లి, ఉల్లి, ఆ పేస్ట్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలండి. దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత అది యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నానండి నేను. అది కొంచెం వేగిపోయింది. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేగించుకోవాలండి. జీలకర్ర, కరివేపాకు కూడా అలా ఇది కూడా వేసేసుకుని ఇది కూడా మనం అటు ఇటు కలుపుకుంటూ ఉండాలండి. ఎందుకంటే అల్లం, వెల్లుల్లి కూడా కలిపి పెట్టేసాం కాబట్టి కొంచెం అడుగంటకుండా దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అలా కలుపుకుంటూ ఉండాలి. ఒక 5-6 నిమిషాల పాటు కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే అడుగంటేస్తుందని భయం అండి. నాన్ వెజ్ కూరలు కదా, కొంచెం జాగ్రత్తగా వండుకోవాలి. లేదంటే ఏమన్నా చిన్న మిస్టేక్ జరిగినా డీల్ మొత్తం పాడైపోతుంది. అందుకని చెప్పి చాలా జాగ్రత్తగా వండుకోవాలి. తర్వాత నేను పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తున్నానండి. మొన్న ఒకసారి వీడియోలో చెప్పాను నేను పచ్చిమిరపకాయలు తర్వాత వేస్తాను అని చెప్పి. ఎందుకంటే అవి చిటపట్లకి పైకి ఎగిరిపోతాయి కదా, అందుకని చెప్పి నేను మధ్యలో యాడ్ చేస్తానండి. కొంచెం తగ్గుతుంది కదా చిటపట్లు అనేవి, అందుకని చెప్పి నేను ఇలా యాడ్ చేసుకుంటానండి. తర్వాత వేసుకుని అటు ఇటు కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి. పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. కూరకి పసుపు మంచిదే కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకుంటాను. సో దాన్ని కూడా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. కలుపుకుంటున్న తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. నేను కూడా కూరకి ఎంత సాల్ట్ పడుతుందో అంత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఎన్ని స్పూన్స్ మీకు తెలుస్తుంది కదండి, మీరు ఎంత తింటారు అనేది, దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. దాన్ని కొంచెం కలుపుకుంటూ ఉండాలి, మాడిపోకుండా. ప్రతిదీ వేసినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలండి. ఆనియన్ పేస్ట్ అవి కూడా ఎంత బాగా వేగితే అంత మంచి టేస్ట్ వస్తుందండి కర్రీకి. చాలా బాగా వేగించుకోవాలి. ఇప్పుడు నేను కారం యాడ్ చేసుకుంటున్నానండి. కర్రీకి ఒక 3-4 స్పూన్ల దాకా వేసుకోవాలి కర్రీ. మనం తీసుకునే పీతల క్వాంటిటీని బట్టి ఆనియన్స్ అన్నీ కూడా తీసుకుంటాం కదా, దాంతోపాటు కారం కూడా అలాగే పడుతుందన్నమాట. నాన్ వెజ్ కర్రీస్ కదా, కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటాయి కాబట్టి కొంచెం స్పైసీగానే వండుకోవాలండి. ఇప్పుడు మాడిపోకుండా బాగా కలుపుకుంటూ ఉండాలి. కారం వేసిన తర్వాత కొంచెం మాడి పట్టేస్తుందండి. అందుకని చెప్పి ఎంత నూనె ఉన్నా కూడా ఇది కొంచెం మాడు పట్టేస్తుంది. అడుగున అన్నీ వేసేస్తాం కదండి, అందులోకి కారం వేసిన తర్వాత ఇంకొంచెం మాడు పట్టేస్తూ ఉంటుంది. కాబట్టి మనం జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత పీతలు వాష్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పీతలను మనం దీంట్లో యాడ్ చేసేసుకోవాలండి. మొత్తం పీతలన్నీ కూడా యాడ్ చేసుకొని తర్వాత కలుపుకోవాలన్నమాట. ఈ పీతలు యాడ్ చేసిన తర్వాత మొత్తం అన్నీ బాగా కలుపుకోవాలి. ముక్కలకి పట్టే వరకు ఆ పీతల ముక్కలకి మనం వేగించుకున్న మసాలా, ఆనియన్ పేస్ట్ అంతా కూడా బాగా పట్టే వరకు మగ్గబెట్టుకోవాలండి. చాలాసేపు మగ్గబెట్టుకోవాలి. చాలా ఎక్కువసేపు మగ్గబెట్టుకుంటే మసాలా అంతా వేగిపడుతుంది. నేనైతే ఇలాగే చేస్తానండి. కానీ చాలామంది ఏంటంటే ముందుగానే పీతలను ఉడకబెట్టేస్తారంట. అంటే ఎక్కువ ప్రాసెస్ ఉండదు అని చెప్పి ఉడకబెడతారంట. కానీ నాకు ఎందుకో ఇలా ఉడికిందే చాలా టేస్ట్ అనిపించి నేను ఇలాగే చేస్తానండి.
నా ఫ్రెండ్స్ అన్నారు ముందు ఉడకబెట్టుకుంటాము మటన్ అవన్నీ కూడా, ఆ టేస్ట్ అలా ఉంటుంది. ఏమో నేను ఎప్పుడూ ట్రై చేయలేదు, నేను ఎప్పుడైతే ఇలాగే చేస్తాను కాబట్టి నా స్టైల్లో మీ అందరికీ కూడా చూపిస్తున్నానండి. ఇలా కలుపుకుంటూ ఉండాలి బాగా మసాలా అంతా పట్టే వరకు, పీతల ముక్కలకి పట్టే అంతవరకు వేగించుకుంటూ ఉండాలండి. వీటిని కలుపుకోవడం మెయిన్ అండి, లేదంటే డీల్ మొత్తం పోతుంది. ఇలా కొంచెం మనం గరిటతో కలుపుకున్న తర్వాత కొంచెం మనకు వీలైతే కనుక మనం మామూలుగా ఇలా తిప్పుతారు కదండి, అలా తిప్పుతో కలుపుకున్నా కూడా బాగుంటుంది. ఈ కూరకైతే గరిట పెట్టి తిప్పినా పర్వాలేదు కాబట్టి ఏమి ఇబ్బంది ఉండదు. సో నేనైతే ఇలా చేస్తున్నానండి. కర్రీ అయితే అందరూ చాలా ట్రై చేయవచ్చు, మరి నేనైతే బాగానే చేస్తాను కాబట్టి మీ అందరికీ కూడా ఈజీ మెథడ్లోనే చెప్తున్నానండి. కాబట్టి ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి ఎలా ఉంది ఏంటనేది. తర్వాత మనం చింతపండు నానబెట్టుకుని ఉంచుకున్నాం కదండి, దాన్ని అయితే కొంచెం చిక్కగానే దాన్ని మనం తీసుకోవాలండి. ఫస్ట్ చింతపండు గొజ్జు చిక్కదాన్ని వేసుకోవాలండి. చిక్కగా ఉన్న చింతపండు రసాన్ని మనం దాంట్లోకి వేసుకోవాలండి. మరీ పలుచగా కాకుండా కొంచెం చిక్కగా ఉన్నదాన్ని యాడ్ చేసుకోవాలండి. దీంట్లోకి యాడ్ చేసుకుని కొంచెం అటు ఇటు కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ముక్కలకి పడుతుంది కదండి, కొంచెం ఆ ముక్కలకి పట్టిన తర్వాత అప్పుడు మనం కొంచెం పలుచగా మరి అందులోనే ఇంకొన్ని వాటర్ వేసుకొని పలుచగా చేసుకోవాలన్నమాట. ఆ పలుచగా చేసుకున్న చింతపండు రసాన్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలన్నమాట అండి. నేనైతే ఇలా చేస్తున్నాను. చాలామంది ఇది పీతల పులుసు కాబట్టి ఇలా చింతపండు పులుసు వేసుకుంటున్నారండి. అదే ఇగురులోకి అయితే ఇంకా ఈ చింతపండు నానబెట్టుకునే అవసరం ఉండదు, ఇగురే కాబట్టి ఇగురులా వండుకోవచ్చు. ఇది పులుసు కాబట్టి చింతపండు యాడ్ చేస్తున్నానండి నేను. ఇలా కలుపుకున్న తర్వాత మసాలా అండి, మా ఇంట్లో గరం మసాలా నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటానండి. సో అది దీంట్లోకి వేసేస్తున్నాను. ఈసారి వీలైతే కనుక ఆ మసాలా ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను మసాలా మిక్స్ చేసుకున్నప్పుడు మీ అందరికీ చూపిస్తానండి గరం మసాలా నేనేమేమి వాడుతున్నాను అనేది. సో ఇప్పుడైతే మసాలా వేసుకున్న తర్వాత మళ్ళీ కలుపుకోవాలండి. బాగా ముక్కలకి బాగా కలుపుకోవాలి. ఆ చింతకాయ రసం అవన్నీ వేసాం కదండి బాగా. ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేసుకొని ఒకవేళ వీలైతే కనుక ఇలా కుదుపుకుంటే బాగుంటుందండి. అలా కుదుపుకుంటూ ఉన్న తర్వాత ఒక 2-3 నిమిషాలు తిప్పుకోవాలండి. తిప్పుకున్న తర్వాత అంటే అడుగుని ఏమీ అంటుకోకుండా ఉంటుంది. తర్వాత వాటర్ యాడ్ చేస్తున్నానండి. ముక్క ములిగేంత వరకు నీళ్ళు పోసుకొని ఉంచుకోవాలి. ముక్క ములిగేంత వరకు వాటర్ వేయాలండి కన్ఫామ్గా, ఎందుకంటే నాన్ వెజ్ కదండి. అదే వెజ్ అనుకోండి అంత టైం ఉడకబెట్టుకోకర్లేదు. నాన్ వెజ్ అనేసరికి కొంచెం వాటర్ ముక్క ములిగే వరకు వేసుకోవాలి, ఎందుకంటే ఇది మామూలు గిన్నెలో కాబట్టి అండి. అదే కనుక కుక్కర్లో వాటిలో అయితే అంత వాటర్ అక్కర్లేదు. తర్వాత మూత పెట్టుకుని కాసేపు ఉడకబెట్టుకోవాలి. మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకోవాలండి ఎసరు ఎంతవరకు ఉంది, ముక్క ఉడుకుతుందా లేదా అనే దాన్ని చూసుకోవాలి. అలా చూసుకుంటున్నప్పుడు తర్వాత దాన్ని కొంచెం కలుపుకుంటూ ఉండాలి. ఒక 2-3 సార్లు కలిపిన తర్వాత మళ్ళీ దాన్ని దగ్గరికి ఎగరబెట్టేసుకోవాలండి. ఈలోపు కొత్తిమీర కనుక ఉంటే కనుక దాన్ని వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఈ కూరని మళ్ళీ చూసుకోవాలి ఎలా ఉంది ఏంటి అని. చూసుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసేసుకోవాలండి. కొంచెం కూర లాస్ట్కి వచ్చేసింది, లాస్ట్ స్టేజ్కి ఇంకా కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నానండి నేను. కొత్తిమీర యాడ్ చేసుకుని లాస్ట్లో గ్యాస్ స్టవ్ ఆపేసుకోవాలి. ఇంకా కలుపుకోవాలి. కొత్తిమీర కిందకి పైకి బాగా అయ్యే వరకు కలుపుకొని తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి లాస్ట్. ఇంకా కూర అయితే ఇంకో ఇలా దగ్గరికి వస్తే ముక్కకు పట్టేలాగా గ్రేవీ అంతా బాగుంటుందండి. మా ఇంట్లో అయితే అలాగే తింటాము. పులుసు కదా అని మరీ పలుచగా ఉంచుకోము, దగ్గరికి ఎగరబెట్టేసుకోవాలి ఎగురులాగా. అప్పుడే పీతల కూర చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఇలా ఉంచుకోవడమేనండి. గాయస్ బాగుంటే కనుక మా అమ్మ చేసిన పీతలు కూడా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.